బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ భాగంగా ఈరోజు ఎపిసోడ్లో ఇమాన్యువల్ తల్లి హౌస్లోకి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. ఇందులో తన తల్లిని చూడగానే ఇమ్ము ఎమోషనల్ అయిపోయాడు. ఆమె కూడా ఇమ్ములానే ఫుల్ ఎనర్జెటిక్గా మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. ఇక వెళ్లే ముందు ఇమ్ముకి ఒక సలహా మాత్రం ఇచ్చారు తన తల్లి. కమీడియన్గా లోపలికి వచ్చావు, బయటికి మాత్రం హీరోలా రావాలంటూ చెప్పారు. ఈ ప్రోమోపై ఓ లుక్ ఇద్దాం. ఇక ఇందులో చివరిగా తాజాగా వదిలిన ప్రోమోలో తన తల్లి పట్టీల సౌండ్ విని ఇమ్ము హౌస్ మొత్తం వెతికాడు. ఇంతలో హౌస్ లోపలి నుంచి తన తల్లి రాగానే ఇమ్ము ఎమోషనల్ అయిపోయాడు. ఇక వెంటనే ఇమ్ము తన తల్లి దగ్గర కొడుకుని పట్టుకొని మురిసిపోయారు. తర్వాత తన తల్లి చేతికి ఉన్న గాజులు చూపిస్తూ నేను కొనిచ్చినవే ఈ గాజులు అంటూ ఇమ్ము గర్వంగా చెప్పాడు. నెక్స్ట్ లోపలికి తీసుకెళ్ళి తన తల్లితో మాట్లాడాడు. పొట్టేసుకొని మాటి మాటికి ఆ టోపీ మీద పడుతున్నావు చూడు, ఈ పొట్ట ఏమో ఏడపడి ఏడగుద్దుకుంటావు అని నా పొట్ట అక్కడ ఎగురుతుందిరా అంటే తనటి టాస్క్ గురించి చెప్తూ కామెడీ చేశారు ఇమ్ము తల్లి. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఆ బంగారం ఇవాళ 2 రాష్ట్రాలకి పేరు తీసుకొస్తున్నాడు నా బంగారం. నువ్వు ఏడవద్దు డాడా, నువ్వు ఏడుస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది అంటూ తల్లి అంది. నువ్వు ఏడిస్తే మాకు ఇంకా ఏడుపు వస్తుంది అంటూ అయితే తన బాధను వ్యక్తం పరుస్తారనమాట. మా ఎనర్జీ పోతుంది అబ్బా అంటూ ఎమోషనల్ అయ్యారు. కమీడియన్గా వచ్చావు లోపలికి అంటూ బయటకి రావాలి హీరోలా అంటూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ హౌస్‌మేట్స్ అందరితో చాలా ప్రేమగా మాట్లాడారు ఇమ్ము. తల్లి ఏమ్మా దివ్య, ఏమాత్రం రాణులైతే మాత్రం నా కొడుకుల చేత డాన్సులు వేయిస్తారా అంటూ ముఠా మేస్తిరిలోని స్టెప్పులేసి నవ్వించారు. ఇక తనుజని చూస్తూ అయినా నా కొడుకు నడుమేంటమ్మా అలా గిల్లేశావు, ఈ నడుమంతా అరిగిపాయే కదా అంటూ కామెడీ చేశారు. దీనికి తనుజ మాత్రం తెగ నవ్వుకుందనే చెప్పుకోవచ్చు. ఇక చివరిలో లోఫర్ సినిమాలోని అమ్మ పాట అయిన సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ పాడి అందరినీ ఎమోషనల్ చేసేశాడు ఇమ్ము. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ ఇమ్ము తల్లి మాటకి ఆమె అమాయకత్వానికి ఫిదా అయిపోతున్నారు. ఇమ్ము మదర్ కూడా వచ్చేయడంతో ఇక హౌస్‌మేట్స్ అందరినీ ఫ్యామిలీ వీక్ పూర్తయిపోయినట్లే. ఇక వీకెండ్ ఎపిసోడ్లో ప్రతి హౌస్‌మేట్స్‌కి సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక ఫ్రెండ్ స్టేజ్ మీదకి రాబోతున్నారు. వాళ్ళు తను దృష్టిలో టాప్ 5 ఎవరో చెప్పబోతున్నారన్నమాట. దాదాపు అందులో విన్నర్ ఎవరో తెలియపోవచ్చు. ప్రస్తుతానికి తనుజ, కళ్యాణ్, ఇమ్ము ముగ్గురి మధ్య టైటిల్ రేసు నడుస్తుంది. అయితే ఓటింగ్ విషయంలో ఇమ్ము కాస్త కళ్యాణ్, తనుజ కంటే కాస్త తక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 వారాలలో కేవలం ఒక్కసారి మాత్రమే ఇమ్ము నామినేషన్స్‌లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి టైటిల్ దక్కితే మీకు నచ్చుతుంది? అలాగే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీక్ కూడా ఎవరు ఎలిమినేషన్స్ అవుతారో కూడా పేరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ అప్డేట్స్‌తో మీ ముందు ఉంటాను. మన ఛానల్‌లో చూస్తూనే ఉండండి.